ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే ఇప్పుడు ఇది మొత్తం జరిగిన తర్వాత నా భర్తదేం తప్పు లేదు, మాధురిదే తప్పు, ఆమె ట్రాప్ చేసిందని అంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రాప్ చేస్తే ట్రాప్ చేయించుకుంటారా చెప్పండి. మరి నువ్వు ఎందుకు వెళ్ళినావు అక్కడ రూమ్లోకి? నీ మొగుడు తప్పలేదు కదా, నీ మొగుడు ఎందుకు నిక్కర్లో ఊరంతా చూపించినావు? అమ్మాయి తప్పైతే అమ్మాయిని చూపించాలి కదా, నీ మొగుడు అవునా కదా, లేదు కదా, నిక్కర్లో చూపించినావు అంటే అర్థం ఏంటి? నీ మొగుడు తప్పుందని నీకు తెలుస్తుంది, తెలిసి నువ్వు కావాలని అవతల అమ్మాయి మీద వేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే రేపు రోజు నీ మొగుడు నీతో ఉండడానికి భయమా? అలాంటి భయపడినప్పుడు ఎందుకు ఈ రోజు నిన్ను కాదని ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళాడంటే నీ మొగుడు ఎప్పుడో నీ మీద వదిలేసుకున్నాడు, అర్థమవుతుంది. అలాంటి వాడి కోసం ఎందుకు నువ్వు దేవులాడుతున్నావు? ఒక రాజకుమార్ని చూసి నేర్చుకోమని నాకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మొగుడు ఎంత చెత్తోడైనా ఎంత వరస్ట్ ఫీల్ అయినా సరే ఆ అమ్మాయి స్టాండ్ తీసుకొని వాళ్ళ పిల్లల కోసం నిలబడి ఎంతో ఇదిగా మంచిగా స్టేజ్లో ఉంది, మంచి స్టేజ్లో. అలాగే నువ్వు నిలబడని చెప్తున్నా నేను, అర్థమవుతుంది. మీ ఆయన వెనకేసుకు రామాకు, మీ ఆయన చండి పిల్లోడా పాలసీస్ వచ్చి పెట్టిందమ్మా, అయ్యో వెళ్ళిపడి పాల కోసం చెప్పడానికి కథలు వద్దు అంటే ఈయన కాస్త ముందు అలవాట్లేదంట, కానీ అమ్మాయి చేసిందని ముందు అలవాటు ఏంటి నోట్లో తెచ్చి పోసిందని కష్టపడి, అర్థమవుతుందా? అలా కాదు కదా. మరి నువ్వు ఇన్ని చేస్తున్నప్పుడు నీ కొడుకుతో వీడియోలు చేశాడు అబ్బాయి కొడుకులతో వీడియో చేశాడు కదా, మరి అప్పుడు ఎవరు మ్యానిపులేట్ చేయలేదా? అసలు మీ ఇంటికి తిరిగి వస్తున్నాడంటే మ్యానిపులేట్ చేస్తుంటే నుంచి మీ ఇంటికి రాకూడదు కదా, తను ఎందుకు వచ్చాడు? తనతోనే ఉండిపోవాలి కదా. ఇది కరెక్ట్ కాదు, ఒక్క మనిషి మీద వేయడం తప్పు. ఇది ఆడి సైడ్ నుంచి ఉంది, ఈ అమ్మాయి సైడ్ నుంచి ఉంది. నిజం చెప్పండి, ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఫ్యూచర్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఈ అమ్మాయి పిల్లలతో ఎందుకు అఫేర్ పెట్టుకోవాలి? వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇక్కడ వాడిది ఏదో ఒకటి ఉంటుంది కదా, వాడి హ్యాండ్ కూడా ఏదో ఒకటి ఉంది కాబట్టి ఈ అమ్మాయి వాడితో ఇదయింది, అంతే తప్ప వేరేది కాదు కదా. ఇప్పుడు ఒక 10 ప్రాజెక్ట్స్కి ఒప్పించాడేమో, అందుకని చేసుకున్నారేమో. ఇట్లా ఉండుంటుంది. ఒకరి సైడ్ని ప్రాబ్లం అనడం, ఒకరిదే తప్పు అనడం కరెక్ట్ కాదు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళ హస్బెండ్ కెరియర్ పోతుంది, మళ్ళీ ఫోక్ ఇండస్ట్రీలో ఆయనను పట్టించుకోరు అని చెప్పేసి ఇప్పుడు కంప్లీట్గా మాధురి మీద నూకేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు నూకేస్తుందని అంటున్నారు. మీరేమంటారు? ఇంత వాళ్ళ హస్బెండ్ గురించి ఆలోచించుంటే తను వీడియో రిలీజ్ చేయదు బయటకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోతో రూమ్లోకి వెళ్ళదు, అర్థమవుతుందా? శనికావాసాలు మిస్ వచ్చినట్టు చేయకూడదు కదా. వాళ్ళు ఆయన ఉన్నాడు కదా అక్కడ, నిక్కర్తో ఉన్నాడు కదా, ఆ అమ్మాయిని ఫుల్ డ్రెస్లో ఉండే వీడియోలో. మరి ఈయన ఎట్లా ఉన్నాడు అంటే ఆ వీడియోలో ఆయన చెప్తున్నాడు అనమాట, నా తప్పు అయిపోయింది, నేను చెయ్యను, ఏదో అయిపోయిందని చెప్పిన దాని తర్వాత ఆవిడ కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాడు. అంటే మేము తప్పలేదా? ఆ సెన్స్ నీకు ఉండాలి కదా. కానీ దాని ఫీలింగ్ ఏంద్రా అంటే చెప్పేస్తున్నాడు, ఈ మధ్యలో ఈ సందులో కలిసేస్తుంటాడు. నువ్వు చెప్పు, అర్థమైందా? మళ్ళీ మనకి లైఫ్ అంతా పోద్ది, పిల్లోడు నువ్వు ఏమైపోతాను కొత్తలు. వాడంత అమాయకుడు వాడు ఏం అమాయకుడు కాదు, ఆ అమ్మాయి అమాయకురాలు కాదు, ఇద్దరే. అర్థమవుతుందా? ఇక్కడ పెద్ద గొర్రె ఎవరు అంటే వాళ్ళ ఆవిడ, అర్థమవుతుందా? నువ్వు ఇంతలా భయపడేటప్పుడు అసలు నువ్వు బయట తీసుకురాకుండా ఉండాల్సింది వీడియోని, అర్థమవుతుందా? ఇలా 10 మంది నోట్లు నానకుండా ఉంచాల్సింది. ఇలా ఉంచేసి మీ తప్పులు మీరు తెలిసేటట్టు అందరికి జనాలు తెలియజేసేసి మళ్ళీ మా ఆయన మంచోడని చెప్పకు ప్లీజ్, అర్థమవుతుందా? వాడొక వరుస ఫెలో, ఇది నిజం. వాడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు, మళ్ళీ జనాలు వాడిని ఎంకరేజ్ చేస్తారంటే మనకంటే పెద్ద గొర్రెలు ఎవరు ఉండరు. ఆమె భర్త చిన్న బొప్పి, ఫస్ట్ ఆమె భర్త చిన్న బొప్పి, ఏమో ఒక చిన్న బొప్పి అనమాట. అసలు నేననేది ఏంటంటే ఫస్ట్ ఆమెననే ముందు నిన్ను నువ్వు తెలుసుకోమ్మా అంటున్నా. ఎప్పుడైనా సరే ఒక భార్య కలిసి నేను సపోర్ట్ మాట్లాడేది, ఇప్పుడు నేనేం కలిసి సపోర్ట్ మాట్లాడతా. ఎందుకంటే నువ్వు ఒక ఆడదానివే కదా, ఒక బిడ్డకు తల్లివి కదా. అక్కడ నీ మొగుడు కూడా తప్పు చేసిండుగా, వాడు ఎదవే, ఇది ఎదవ పని చేసింది. అక్కడ ఇద్దరిని చెప్పు తీసుకొని కొట్టకుండా నా భర్త మంచోడు, నువ్వు మంచిదానివి కాదా అని అంటావు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే నువ్వు బండాలుగా ఇంత లావును ఉండవు, నా మొగుడికి ప్రేమ వచ్చింది, వాడికి డబ్బు ఉంది, రేపటి రోజు వీడి మీద నేను ఏదైనా అంటే నా పరిస్థితి రోడ్డు మీద కొత్తనే కదా ఈ రకంగా మాట్లాడింది. ఒక ఆడదాని అట్ట మాట్లాడకూడదు కదా, ఈ రకంగా అదే ఆలోచించాల్సి వద్ద అట్ట మాట్లాడితే. అందుకని ఆమె తప్పని నేను అంట. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈశ్వర్ సాయికి ఫ్యూచర్లో మళ్ళీ సాంగ్స్ ఇవ్వరు, ఆయనతో ఎవరు పని చేయడానికి ఇష్టపడరు అని చెప్పేసి మాధురి మీద నూకేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఆవిడ అలా చేస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు చాలా మంది. అదే చాలా మంది అంది, అసలు జరిగేది 100% వాళ్ళు అదే. దానికోసమే మగుడిని సంఖలో పెట్టుకొని పోతుంది, లేదా సన్నాసి అక్కడనే చెప్పుతో కొట్టాల. ఇప్పుడు నీ కోసం, నీ అవసరం కోసం, నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ మొగుడు నువ్వు సంఖలో పెట్టుకొని పోయినావు. మరి అక్కడ ఉండే ఆడది ఇద్దరు కలిసి చేస్తేనే కదా అక్కడ తప్పు జరిగింది. దాని పక్కలోకి నీ మొగుడు పోతేనే వచ్చిందా, లేకపోతే దాని అంతకు అది వచ్చిందా? అది ఆలోచించాలి. నేను ఈశ్వర్ సాయి భార్యకి చెబుతున్నా, దయచేసి ఇంకొక ఆడది కూడా ఈడియా తెస్తుంది, ఆ సిగ్గుమాలని ఆడది. అది 10 మంది కాడికి పక్కలో పోయినప్పుడు ఆ పెంట నోరేసుకొని అన్నప్పుడు నువ్వు కూడా పోయినవేమని నేను క్వశ్చన్ వేస్తున్నా. తప్పు కాదు, ఆ ఎదవని అనొద్దా? అనకుండా దాన్ని అంటే ఎంతవరకు న్యాయం అని నా క్వశ్చన్. నీ బిడ్డ భవిష్యత్తు, నీకు ఒక కొడుకు పుట్టిండు, నీ భర్త ఇటు చేయటం తప్పు. నువ్వు ఫస్ట్ వాడిని చెప్పుతో కొట్టాల. నా బిడ్డ భవిష్యత్తు, నా భవిష్యత్తు ఏం చేద్దాం అనుకున్నావు సాయి అని అడగాల. అడిగిన తర్వాత వచ్చే సన్నాసిదానా, ఇవాళ నాకు ఒక కొడుకుండు, నా భవిష్యత్తు ఏం కావాలో, నేను నీ అసలు ఆడదాన్నే కదా,
ఇట్ట చేయడం తప్పు కదా అని దాన్ని అనాల, అంటే సమాజం మెచ్చుద్ది. అట్ట కాకుండా దాన్ని నేను 2 చంపలు చెల్లిని అనిపించి దాన్ని నేను 10 మంది కాడ పడుతున్నాం అని చెప్పి నీ మొగుడు తప్పు లేదు అదే వచ్చి మీన పడ్డాదని చెప్పి సంఖలో పెట్టుకొని పోతే అది ఎంతవరకు కరెక్ట్? అది ఆడత గాడిదని నేను అంటాను.